నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం టీపీ గూడూరు మండలం వరకవిపూడి పంచాయతీలలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనయుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరకవిపూడి పంచాయతీలో ఏ వీధికెళ్లినా ఏ కాలనీకెళ్లినా ఆనందోత్సాహంతో స్వాగతం పలుకుతున్నారని, ఈసారి ఖచ్చితంగా సోమిరెడ్డిని గెలిపించుకుంటామని అంటున్నారన్నారు. ఈసారి ఎలాంటి పొరపాటుకు తావివ్వమని స్వయంగా ప్రజలే చెబుతున్నారని, మేమిక్కడికి వస్తే టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు మమ్మల్ని ఊరేగి మరి కాకాణి వచ్చినప్పుడేమో సొంత పార్టీ వాళ్లే తిరగబడ్డారని, ఎక్కడి నుండి తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు. మరి అలాంటి పరిస్థితికి కారణమేమిటో ఆయనే ఆలోచన చేయాలన్నారు. జీవితాంతం నేనే మంత్రిని అన్నట్లు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఎలాంటి పరిణామాలే ఎదురవుతాయన్నారు. సాగుతున్న సోమిరెడ్డికి అండగా నిలుద్దాం. కోడూరు బీచ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసుకుందాం. ఆక్వా రైతుకు అండగా నిలిచే సోమిరెడ్డిని ఆదరిద్దాం. ప్రతి పంచాయతీ ప్రచారం జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, ఊరంతా కదిలొచ్చింది, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఏ వీధికి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా, అర్జునవాడికి వెళ్ళినా, గిరిజనవాడికి వెళ్ళినా, ఇక్కడ మిక్స్డ్ కాలనీ, ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉంది. అందరికీ సోమిరెడ్డి గారు సుపరిచితులు. 30 ఏళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న వ్యక్తే. ఇది ఎప్పటి నుంచో ఆ కంచుకోట లాంటి ఊరిది. సోమిరెడ్డి గారిని ఎప్పుడు ఆదరిస్తూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా అదే చెప్తా ఉన్నారు, మహిళలందరూ ఖచ్చితంగా సోమిరెడ్డి గారిని గెలిపించుకుంటాం, ఈసారి జరిగిన తప్పు జరగనేమో అని చెప్తా ఉన్నారు. మనకి ఒక తమాషైన విషయం ఏంటంటే, ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, ఇక్కడ బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మమ్మల్ని ఊరేగింపులో తిప్పుతూ ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ ఊరికి వచ్చినప్పుడేమో వాళ్ళకి సొంత మనుషులు ఏదో తిరగబడ్డారని చెప్పి ఆయన తరిమి కొట్టారని చెప్పి తెలిసింది. మరి అట్లాంటి విషయాలు అట్లాంటి పరిస్థితులు ఆయనకి ఎందుకు వచ్చాయో ఆయనే ఆలోచించుకోవాలి. అంటే 5 ఏళ్ళు రాజకీయం, నేను పవర్లో ఉన్నాను, నేను మంత్రి అయ్యానని చెప్పి ఆయన కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. ఆయన 30 ఏళ్ళు జీవితకాలం వాళ్ళే పవర్లో ఉంటారనుకున్నారో ఏంటో కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బందులు పెట్టారు. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్త ఒకరు స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి. ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే, ఈ చుట్టుపక్కల కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయాలి. ఇటువంటి రాజకీయాలు మేము ఎప్పుడు చూడలేం. సర్వేపల్లి నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం, నెల్లూరు జిల్లా కూడా చాలా ప్రశాంతమైన నియోజకవర్గం జిల్లా. ఈ 5 ఏళ్ళు మాత్రమే ఈ విధంగా హెరాస్మెంట్ రాజకీయంగా కానీ, లేకుంటే డబ్బుల కోసంగా ఇక్కడ ఒక గిరిజనపల్లికి వెళ్తే అక్కడ కూడా చెప్తా ఉన్నారు, 119 ఎకరాలు ఎస్సీలకు సంబంధించిన ఎకరాలు భూములు ఉంటే ఆ భూములు కూడా కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఆ భూములు కాపాడి సోమిరెడ్డి గారు మళ్ళీ ఆ ఎస్సీలకే ఇచ్చే ఏర్పాటు చేస్తారు. మరొక 5 ఏళ్ళు కానీ మళ్ళీ పోయినసారి 2019లో జరిగినట్టు కానీ తప్పు జరిగి మళ్ళీ కానీ వాళ్ళకి పవర్ ఇస్తే ఈ కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొస్తా ఉన్నారు. పేద ప్రజలకు ఎకరా కూడా కొట్టేసే ప్రయత్నంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాము. దయచేసి మరొకసారి వైసీపీ నాయకులు చెప్పే మాటలకి నమ్మొద్దు, మోసపోవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని మేము అప్రమత్తం చేస్తున్నాం. ఈసారి బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మాండంగా సోమిరెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. 20 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా ఎంటర్ అవబోతా ఉన్నారు. మా జిల్లాలో 4వ మంత్రి అయిన ఇప్పటి వరకు ఎవ్వరూ లేదు. ఆ రికార్డు కూడా సోమిరెడ్డి గారు బద్దలు కొట్టుపోతా ఉన్నారు. 94 కంటే ఎక్కువ మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.